లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైష్లో ఉందువని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఈ శుభ శుక్రవారపు రోజున పాస్టర్ గారికి, పాస్టమ్మర్ గారికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అలాగే సంఘానికి కూడా శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరట ఈ శిలువ ధ్యాన ఆరాధన కూటమిలో రెండవ మాటగా నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా ఉందని చెప్పాను. అయితే ప్రభువారు శిలువ వేసే ఈ రోజుకు ముందు ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆయన ఆ శ్రమలు ఎలాగున్నాయంటే చాలా బాధాకరంగాను చాలా విషాదకరంగా ఉన్నాయని బైబిల్ మనకు వివరిస్తుంది. ఏంటంటే వారితో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా 2 దొంగల్ని సిలువ వేశారు. వాళ్ళని ఎందుచేత వేశారు? వారం నేరం చేసి ఉన్నారు కనుక వాళ్ళని సిలువ వేశారు. లోక 23:32లో తెలియపరుస్తుంది. కానీ ఈయన మనకి ఎన్నో చేశారు. ఎన్నో ఒక జనసమూహాల రీతిగా కానీ స్వస్థత విషయాల్లో కానీ ఆయన ఎన్నో చేశారు. అటువంటి సమాజంలో ఎన్నో విధములైన శుభములు ఎన్నో మంచి పనులు చేస్తున్నారని మనం అయితే ఎలాగ సమాజంలో ఉంటామో అలాగే ఇక్కడ అలా సంఘములో కొందరు విరోధంగా తయారై వారితో కూడా ఉండి ఆయన సిలువేయండి అని మీరు అందరూ అక్కడ గ్రూప్గా చేరి సిలువేయండి అంటే సిలువేయండి ఆ రకంగా చేశారు. అప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఏంటంటే మన గురి క్రైస్తవులై ఉన్నందుకు మనకి పరలోకం చేరాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. అయితే యొక్క దొంగ చెప్పే మాట ముందు మన యొక్క ప్రభువారు చేసిన కొన్ని అద్భుతాలు మనం ఒకసారి చూద్దాం. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మారాను మధురముగా మార్చిన దేవుడు. ఏంటంటే యేసయ్య అప్పుడు పాడిన ముట్టగా ఆ చిన్నవాడు లేచి చనిపోయిన శవం లేచిందనమాట. అది ఎక్కడ తెలియబోతుందంటే లూకా 7:14-15లో తెలుస్తుంది మనకు వాక్యం రీతిగా. అలాగే ఆ ప్రభువారు చేసిన అద్భుతాల్లో రక్తస్రావం గల స్త్రీ లూకా 8:44లో తెలుస్తుంది. ఆయన వస్త్రపు సింగులో స్వస్థత ఉంది. ఆయన ముట్టగా ఆమె లేస్తుంది. ఎవరు నన్ను తాకిందని యేసయ్య చాలా ఇది చేస్తుంటే పేతురు అంటారు, ఏటి ప్రభా ఇంత జనసమూహం ఉండగా ఎవరో ఒకరు పట్టుకుని ఉండొచ్చు, ఎవరో ఒకరు రాసుకొని ఉండొచ్చు, మీరు ఏటి దాన్ని ఇచ్చేస్తున్నారంటే లేదు ఎవరో నన్ను తాకారంటే ఆ యొక్క స్త్రీ ముందుకొచ్చి ప్రభువాని ఎంతో బాధతో నేనని చెప్తున్నప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచనని యేసయ్య అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రియమైన సహోదరుల అలాగే యేసుప్రభువారు రాత్రికాల సమయంలో పడుతున్న శ్రమలేప్పుడు శిలువ మీద ఉండగా ఎంతోమంది స్త్రీలు చాలా ఇదిగా రోధిస్తుంటారు. ఎందుకమ్మా అలా మీరు రోధిస్తూ ఉంటారు? రాబోయే రోజుల్లో మీరు ధన్యములైన రోజులు వస్తాయి. అది ఎలాగంటే లోక 23:29 గుడ్రాండును కనని గర్భములు పాలియని స్తనములు ఎంతో ధన్యములైన రోజులు ఆయన అన్నారు. నేటి రీతిగా చూస్తుంటే మనం ఎంతగానో చూస్తున్నాం. ఈ మధ్యకాలం మొన్నే జరిగింది పెనకనమెట్లో ఒక స్టూడెంట్ మంచిగా చదువుకున్నాడు, 1,30,000 జీతం అతనికి. ఆయన బెట్టింగ్స్ కాస్తూ అతని తల్లిదండ్రులకి నిరుత్సాహపరిచాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఒక స్థితికి ఆ కుర్రాడే మనల్ని ఇంటి చేస్తాడు అనుకుంటే ఆ కుర్రవాడికి తల్లిదండ్రులు చేయవలసింది. అటువంటి రోజుల్లోని ఈ రోజులు మనమాట. ఆ మాట దీనికి వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ధన్యమైన రోజులు అంటే గర్భం లేకుండా ఉంటేనే మంచిది కదా. ఆ కుర్రాడు అలా చేయడం వల్ల ఆ కుటుంబానికి ఎంత శోధన. ఆ రీతిగా ధన్యమైన రోజులు వస్తాయని ప్రభువారు అప్పుడే తెలియపరిచారు. అలాగే ప్రభువారు చేసిన విషయాల్లో మనం ఏ విషయమైనా సరే మన విషయమై అక్కడ యేసుప్రభువారు అంటున్నారు, ఇప్పుడు ఎంతో పశ్చాత్తాపడిన మనసు కలిగిన వాడు అంటాడు దొంగ చూస్తున్నాడు అంతా మంచి నుండి వారితో కూడా సిలువేయండి 2 దొంగలు సిలువేయమంటున్నారు. ముందుగా అయితే 2 కూడా వారితో పడే వీరు కూడా ఏకీపించినట్టుగా వాక్యాలు మనకు చెప్పుతున్నాయి. 2 దొంగలను కూడా వారితో కూడా నిందించి మత్తయి 27:44లో 2 దొంగలను నిందిస్తున్నారు. ఈ జరిగినంత చూస్తూ ప్రభువారు అంటున్నారు అప్పుడు మొదట మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిగురు కనుక వీరిని క్షమించడి అన్నప్పుడు ఆ మాట ఈ యొక్క 2వ దొంగలో మనసుకి గుచ్చుకొని అయ్యో మనం ఎంత ఇబ్బందులు పెడుతున్నాం, ఎంత ఈ రీతికి ఇలాగ అంటున్నాం. అయినప్పటికీ
మనల్ని క్షమించడని మన కోసం ప్రార్థిస్తున్నాడని అది ఆయన తండ్రికి తెలియపరుచుకుంటున్నాడని అప్పుడు ఈ దొంగ మారినట్లుగా మనకి వాక్యాలు హెచ్చరిస్తున్నాయి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఏనాటికైనా మరణం అన్నది తథ్యం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జీవిస్తాం. మనకి గ్యారంటీ అన్నది ఏది ఉందంటే మరణం తప్ప దేనికైనా గ్యారంటీ లేదు, కానీ మరణానికి ఖచ్చితంగా గ్యారంటీ ఉంది. ఒకనొక రోజున నువ్వైనా నేనైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరణం ముందుగా మనం టచ్ చేసి చూడాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క మధ్యాహ్న సమయమున మన ప్రభువైన యేసయ్య శిలువ మీద పడి ఆయన వేదన పడుతున్నప్పుడు ప్రభువా అని ఈ యొక్క దొంగ పశ్చాత్తాపడి ఆయన ఎంతగానో తండ్రి మీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొనవా అని లోక 23:42 అంటున్నాడు. ప్రభువు అప్పుడు అంటున్నారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని, నిత్యముగా నీవు నాతో ఉందవని చెప్పినాడు. ప్రియ సహోదరి సహోదరు, దేనికైనా సరే మనం ప్రభునందు ఆశపడి ప్రభునందు ఎదిగే బిడ్డలుగా ఉండాలి. మనం ఎన్నో చూస్తుంటాం. ప్రభువారు అంటున్నారు, అందరూ మారు మనసు పొంది ఏదో రీతిగా ప్రభును పొందాలని, ఆయన స్నేహమైన పొందాలని ఆశిస్తున్నాడు. ప్రభు ఇంకా ఎదురు చూస్తున్నాడు. మనం అంతం వరకు నమ్మకంగా ఉండాలని ప్రభు. అలాగే ఈ రెండో మాట ప్రకారం మనము నిశ్చయముగా తప్పనిసరిగా నువ్వు నాతో ఉంటావని ప్రభు ఆ యొక్క 32 సంవత్సరాల వయసు అప్పుడు యవ్వన దశలో ఉండగా యేసయ్యను మన కోసమే ఆయన ఎంతో ప్రాణం పెట్టి మన ఎడల కృప కనుకరం చూడబెట్టే ఈ రోజున మనం ఈ రీతిగా ఉన్నాం. ఆనాడు మన కోసం ఆ యేసయ్య శిలువ మరణము పొందకపోయి ఉంటే మనం ఎన్నో బలిలు ఇవ్వాలంటే చాలా క్లిష్టమైన రోజులు ఇవి. 1 కిలో మాంసం తీసుకురావాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అటువంటి ఆనాడు మేకలను, గొర్రెలను, పెద్ద పొట్టేలను వధించే రోజుల్ని మన కోసం ఆయన ఆ యొక్క శరీరాన్ని యవ్వన రక్తాన్ని సిందించాడు. ప్రియ సహోదరుడా, మనం ముఖ్యంగా ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈయన, నేడు నీవు నాతో పరలోకం ఉందో నిశ్చయముగా అన్న మాటకి మనం కూడా పరలోకం చేరాలంటే ఏ రీతిగా ఉండాలి, ఏ రకమైన ఇదిగా ఉండాలో మనం కూడా గ్రహించి ప్రభు పేరట్లో ప్రభు విషయంలో మంచిగా ఉండటకు, అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆత్మీయంగా ఎదుటకు ఆయన వచ్చే రాకడలో మనం సిద్ధపడి ఎత్తబడి సంఘంగాను ఎత్తబడే మనుషులుగాను ఉండుటకు సహాయం చేయండి. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు అడ్డు కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డు కాదు శ్మశానానికి. ఈ జీవితం ఎంతో విలువైనది. ఈ విలువైన జీవితాన్ని మనం నిండారా ప్రభువులో ఉండాలంటే ఆత్మీయంగా ఎదగాలి. సేవకులు ఎంతో విధిగా చెప్తుంటారు. మనం ఈ రోజున ఉన్నాం, 7 మాటలు తీసుకుంటున్నాం. 7 కూడా 7 విధాలుగా ఉండొచ్చు. ఈ కాసేపు బయటికి వెళ్ళక వేరే ఉంటే మనమే ఒక పద్ధతిలో లేకపోతే అది మనకి అగౌరవము, సమాజానికి సంఘానికి కూడా అగౌరవం. ఆ రీతిగా ఉండకుండా ప్రభు పేరట అందరినీ మనం చేస్తున్నాము. ఈ కపాలమనే స్థలంలో గులగత్తిన కొండ మీద యేసయ్య మన కోసం ప్రాణం పెట్టిన రీతిగా నీకు నాకు రక్షణ కావాలంటే మనం మారు మనసు పొందాలి. మెయిన్గా మనం పశ్చాత్తాపడాలి. మనం చేసిన తప్పుల విషయమై మనం ఏదైనా మనుషుల ఎడల తప్పు చేసిన ఎడల ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరు ఆత్మీయభావం కలిగి ఉండి మనము మంచిగా సాగిపోయేటకు, అలాగే మనం యేసయ్య సన్నిధిలో ఉంటూ అనుదినము ఆయన యొక్క నమ్మకమైన బిడ్డలుగా సాగాలని, అలాగే మన ఈ వాక్య ప్రకారంగా ఈ రెండో మాట ప్రకారంగా నిశ్చయముగా పరలోక రాజ్యాలు మనం ఉండాలంటే మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్, మనకున్న చెడు వ్యసనాలన్నీ తగ్గించుకుని ఆయన నామాన మనం సిద్ధపడదాం. అలాగే యేసయ్య కోసం ఎదురు చూస్తాం. ఆ యేసయ్య అన్నారు, నేను తప్పనిసరిగా 3వ దినం లేస్తానన్నారు. 3వ దినం లేచినట్టుగా మనకు తెలుసు. అలాగే నేను 2వ రాకడ సమయానికి ఎత్తబడేవారు ఉండండి, మేము వస్తానంటున్నారు. అది ఎంతో సమయం లేదో మనకు అర్థమవుతున్నది. జరుగుతున్న పరిస్థితులను చూస్తే మనం ఎత్తబడేవారుగాను ఆయన ఎదుర్కొండకు సిద్ధపడి సంఘంగాను అందరూ ఉండుటకు ప్రభువు మనల్ని ఆశీర్వదించినట్టుగా మనం వినికిడిలో అందరం ఐక్యతగా ఉండి ప్రభు పేరట ఈ చిన్న వాక్యమును దీవించిన గాక.